అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి నాది ఒక చిన్న సలహాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా నేను యూట్యూబ్ 4 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ వీడియోస్ అయితే నాకు తోచిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక ఈ ఛానల్ మానిటైజ్ కాదు ఇక అనేసి నేనైతే అక్కడికి స్టాప్ చేశాను. ఆ తప్పు మీరు చేయొద్దు. ఎందుకంటే మనము మానిటైజ్ అయినా కాకపోయినా డైలీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదైనా ఒక వీడియో ఎప్పుడైనా వైరల్ కావచ్చు. ఆ వైరల్ అయిన వీడియో మీ సబ్స్క్రైబర్స్ని పెంచుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనీ కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ జర్నీలో ఏదో ఒక రోజు మనకు మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనీ గురించి ఆలోచించుకుంటూ మనం యూట్యూబ్ చేసుకుంటూ వెళ్తే అది మానిటైజ్ కాకపోతే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాకుండా మనము ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మ్యాక్సిమము మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకు మనము వాళ్ళనే మాటలు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఫేస్ చేయగలగాలి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే. ఎందుకంటే మన ఎంత ఎంకరేజ్మెంట్తో మనం ముందుకు వెళ్తామో మనని అంత డిస్కరేజ్ చేయడానికి ఎవరో ఒక బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మన రూట్లో మనం వెళ్ళిపోతే ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తాము. ఇంకోటి ఏంటంటే వీడియోస్ మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా అప్లోడ్ చేసుకోవాలి.